నమస్తే అందరికీ, నా పేరు ప్రియాంక. వెల్కమ్ టు అవర్ ఛానల్ మోమో టూ కిడ్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పిల్లలు రాత్రులు ఎందుకు ఎక్కువగా ఏడుస్తారు. సో ఈ టాపిక్ మాట్లాడుకునే ముందు నేను ఒక విషయం చెప్తాను. ఒకరోజు రాత్రి మా బాబు చాలా ఏడుస్తున్నాడు. నైట్ ఒక 11:30, 12 ఆ టైంలో బాగా ఏడుస్తున్నాడు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు పాలియమ్మ అనేసి అంటున్నారు. సో పాలు ఇచ్చిన అయినా ఏడుపు ఆగట్లేదు. కొద్దిసేపు అయ్యాక చూసి మళ్ళీ డైపర్ చేంజ్ చేసినాం, అయినా ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత చూస్తే ఏంటంటే పొట్ట గట్టిగా అయిపోయి గ్యాస్ ఫామ్ అయ్యి వాడు ఇంకా బాగా ఏడుస్తున్నాడు అనమాట. అప్పుడు అర్థమైంది ఏంటంటే, సో పాలు ఇది ఎంత కాదు కానీ గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల బాబు అంతగానో ఏడుస్తున్నాడని అర్థమయ్యి డాక్టర్ సూచించిన ప్రకారం ఇంట్లో మందులు ఉంటే అవి వేసాం. అప్పుడు బాబు ఇంకా హాయిగా నిద్రపోయాడు అనమాట. అప్పుడు ఏమర్థమైందంటే పిల్లలు ఏడవడానికి చాలా కారణాలు ఉంటాయని. సో ఇప్పుడు పిల్లలు ఏడవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా. సో లెట్స్ స్టార్ట్. సో పిల్లలు ఏడవడానికి గల కారణాలు ఏంటంటే, మొదటిగా ఆకలి. సో పిల్లలకు రాత్రులు కూడా బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అందుకని మనకు డాక్టర్స్ చెప్తారు కదా, ఎవ్రీ 2 అవర్స్ పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలకి అయితే ఎవ్రీ 2 అవర్స్కి మనం ఫీడింగ్ చేస్తూనే ఉండాలనేసి. సో ఆకలి వల్ల కూడా రాత్రులు పిల్లలు సతాయించవచ్చు, ఏడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తడి డైపర్ వల్ల. సో డైపర్ ఒకవేళ తడి అయినా సరే పిల్లలు చికాకు చేయడం అనేది కామన్. మనం తరచుగా చూస్తూ వాళ్ళ డైపర్ చేంజ్ చేస్తూ ఉండాలి. సపోజ్ ఎండాకాలం అనుకోండి, కొంచెం యూరినేషన్ అనేది కొంచెం అంటే కంపారిటివ్లీ తక్కువనే ఉంటుంది చలికాలం వర్షాకాలంతో పోలిస్తే. కాబట్టి డైపర్ ఎక్కువ తడి అయినా సరే దానివల్ల ఒక్కొక్కసారి డైపర్ ర్యాషెస్ వల్ల కూడా పిల్లలు ఏడవచ్చు. కాబట్టి మనం అది చెక్ చేసుకోవాలి. ఇంకోటి, ఎండాకాలం అప్పుడు చెమటలకు కూడా ఇక్కడ మెడ చుట్టూ కానీ అట్లా ర్యాషెస్ వస్తూ ఉంటాయి పిల్లలకి. మనం ఎప్పుడు డైపర్ ర్యాష్ క్రీమ్ ఒకటి పెట్టుకొని అది వాడుతూ ఉంటే మంచిది. ర్యాషెస్ వల్ల కూడా పిల్లలు సతాయించే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల కూడా పిల్లలు తరచుగా ఏడవడం అనేది జరుగుతుంది. అంటే పాలు తాగేటప్పుడు గ్యాస్ అనేది పొట్ట లోపలికి వెళ్ళిపోయి అది అలానే ఉండిపోయి గ్యాస్ ఫామ్ అయ్యి పిల్లలు ఏడవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫార్ములా మిల్క్ కానీ ఎనీథింగ్. సో పాలు తాగేటప్పుడు గ్యాస్ లోపలికి వెళ్ళిపోయి పొట్ట గట్టిపడి ఏడుస్తారనమాట. సో గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది అనే దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. దాని గురించి కావాలంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చేసి, ఎక్కువ వేడి లేదా చలి ఉండడం వల్ల కూడా పిల్లలు చికాకు చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం రూమ్ టెంపరేచర్ కూడా చూసుకోవాలన్నమాట. నైట్ టైంలో అంటే ఎక్కువ చలి ఉందా లేకపోతే ఏమన్నా వేడి అనిపిస్తుందా బిడ్డకి అనేది మనం చూసుకొని రూమ్ టెంపరేచర్ కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, పళ్ళు వచ్చేటప్పుడు కూడా రాత్రులు పళ్ళు నొప్పి అవ్వడం వల్ల కూడా పిల్లలు ఏడవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, బాగా ఆడి అలసిపోవడం వల్ల, అలసట వల్ల కూడా పిల్లలు ఏడవడం అనేది కామన్ అనమాట. ఇంకా జలుబు చేసినప్పుడు ముక్కు ఏమన్నా మూసుకుపోయినా సరే, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏమన్నా అయితే కూడా పిల్లలు రాత్రులు చికాకు చేయడం అనేది కామన్. ఇంకోటి ఏంటంటే, చెవి నొప్పి కూడా వస్తే కూడా పిల్లలు చాలా అసలు విపరీతంగా చికాకు చేస్తారు. వాళ్ళకేమో చెప్పడానికి రాదు. సో మనమే గమనించుకోవాలన్నమాట. వాళ్ళకి పన్ను నొప్ప లేకపోతే చెవి నొప్ప ఏంటన్నది మనమే గమనించుకోవాలి. నెక్స్ట్, పిల్లలు ఏంటంటే ఎక్కువ తల్లిదండ్రులు మెయిన్గా తల్లి దగ్గర ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు అనమాట. తల్లిని తల్లి పక్కన లేకపోతే వెతుక్కొని ఎక్కువ ఏడుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి, ఏదైనా అసౌకర్యం అంటే ఇప్పుడు వేసిన బట్టల నుంచి ఏమన్నా దురద లేస్తుందా లేకపోతే దోమలు ఏమైనా కుట్టినా సరే వాళ్ళు ఏమో చెప్పుకోలేరు కదా. కాబట్టి ఎక్కువ అట్లాంటి అసౌకర్యమైన ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా దోమలు కుట్టి ఏడుస్తున్నారా లేకపోతే బట్టలు ఏమన్నా చికాకు చేస్తున్నాయా ఏమైనా అలా చూసుకొని మనం వెంబడే బట్టలు చేంజ్ చేసుకొని అలా కూడా మనం చెక్ చేసుకోవాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇంతకుముందు, డైపర్ ర్యాషెస్ వల్ల కూడా పిల్లలు ఏడవడం అన్నది కామన్. సో ఇవన్నీ అనమాట కామన్గా.
మీకు ఇంకేమైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే మోస్ట్లీ అన్నీ చెప్పేశాను. ఇవన్నీ రీజన్స్ అనమాట పిల్లలు రాత్రులు ఎక్కువ చికాకు చేయడానికి గల రీజన్స్. నెక్స్ట్ మనం ఎప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదించాలి. ఇంతకుముందు అన్నీ అయితే చిన్న చిన్నవి మనం గమనించుకొని ఇంట్లో వాటిని సెట్ చేసుకొని ఓకే అలా ఉండొచ్చు. పిల్లలు ఓకే నెమ్మది పడుతున్నారంటే, వాళ్ళు నిద్రపోతున్నారంటే ఓకే. కానీ మళ్ళీ మనం ఎప్పుడు డాక్టర్ దగ్గర వెంటనే సంప్రదించాలి, అది కూడా మనం తెలుసుకోవాలి. బాగా ఏడుస్తున్నారు అసలు, ఇంకా మనం ఏమి చేసినా సరే అసలు వాళ్ళు తట్టుకోవట్లేదు, ఇంకా ఏడుస్తూనే ఉన్నారు అంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది. ఎక్కువ వాంతులు అంటే మోర్ దెన్ 3 times అట్లా వాంతులు, విపరీతమైన వాంతులు చేస్తున్నారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మోషన్స్ కూడా ఎక్కువ చేస్తున్నారంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకోటి జ్వరం ఎక్కువ అసలు, ఇంకా ఎప్పుడు మనం థర్మోమీటర్ అన్నది ఇంట్లోనే పెట్టుకొని జ్వరం ఎక్కువగా ఉంది అని అనిపిస్తే వెంటనే మనం డాక్టర్ దగ్గర సంప్రదించాలి. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కూడా వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి. సో ఇవన్నమాట, గుర్తుంచుకోండి. బిడ్డ ఏడుస్తున్నారంటే ఓన్లీ పాలు తాగట్లేదు అది రీజన్ కాదు. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో చుట్టుపక్కల ఇంకా పెద్దవాళ్ళు ఉండేసి పాలియమ్మ, పాలియట్లే ఇది ఒకటి అనమాట. సో అదొక్కటే రీజన్ కాదు, ఇవన్నీ చాలా ఉంటాయి. బిడ్డ ఏడుస్తున్నారంటే దేనికోసమని ఏడవచ్చు, కాబట్టి మనం అన్నీ గమనించుకోవాలి. గమనించండి, బిడ్డ ఏడవడానికి వెనకాల తప్పకుండా కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో గమనించండి. కారణాన్ని మనం గమనించగలిగినట్లయితే మనం సులభంగా ఆ యొక్క ప్రాబ్లమ్ని సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు మా వీడియో చూసినందుకు మీకు ఎంతో థ్యాంక్స్. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏం టాపిక్స్ చేయాలో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి, నేను చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.